ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక దాదాపు తుది అంకానికి చేరుకుంది. నిన్న ఎన్డీఏ పార్టీ దీనికోసం విస్తృతంగా కసరత్తు చేసింది. ఆ లెక్కలేంటో ఒక్కసారి చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, పల్లా శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్, మరికొందరు కీలక నేతలు సమావేశమై రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై లోతుగా చర్చించారు. అయితే ఈసారికి బీజేపీ స్థానిక సమీకరణాలను, టీడీపీలో ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ సీటు కోరకూడదని నిర్ణయించుకుంది. అదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు సమావేశంలో స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ లేనట్టు కాదు, దాంట్లో కూడా ఉన్నట్టే. సో ఆ విధంగా తెలుగుదేశం జనసేనకుంటే బీజేపీకి ఉన్నట్టే. సో ఆ విధంగా కలిసి ముందుకు వెళ్లాలనుకున్నాం. ఆ విధంగానే గతంలో జరిగింది. 2 రాజ్యసభ సీట్లు కానీ ఎమ్మెల్సీలు కానీ ఆ విధంగా వచ్చింది. ఆ విధమైన ప్రయాణంతో ముందుకెళ్తాం. మేము ఏదైనా కేంద్ర పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలిసి ఏదైతే కలిసి ఆలోచన చేస్తారో అందరి కోసం ఆలోచన చేస్తారు కనుక దాంట్లో మా యొక్క ఆలోచన ఉండదు కనుక ఆ విధంగా మేము నడుచుకుంటాం. ఫైనల్ గా టీడీపీ నుంచి 3, జనసేన నుంచి 1 అభ్యర్థులుగా ఎంపిక కావచ్చని తెలుస్తోంది. జనసేన అభ్యర్థిగా లింగంనేని రమేష్ కు అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే టీడీపీ నుంచి సానా సతీష్ కు మరోసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. వీరితో పాటు టీడీపీ అభ్యర్థులుగా బీసీ మహిళ, ఎస్సీ నేతకు అవకాశం ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. రాజ్యసభ ఎవరికి ఇస్తారనే ఆతృతతో ఉన్నారు. అయితే ఉన్న దాంట్లో ఒకటి మరి మా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేనకి కేటాయించడం జరిగింది. మిగతా 3 కూడా తెలుగుదేశంకు ఉంటుందని తెలియజేస్తున్నాం. అన్ని రకాల సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని 4 అభ్యర్థుల్లో కమ్మ, కాపు, బీసీ మహిళ, ఎస్సీ కులాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో పాటు పలు కీలక అంశాలపై కూడా ఎన్డీఏ భేటీలో చర్చించారు. గౌరవ ప్రధానమంత్రి గారి 12 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అంతిమంగా 3 పార్టీలు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి స్పష్టంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. రాజ్యసభ అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 8తో గడువు ముగియనుంది. అయితే 8వ తేదీన మంచి ముహూర్తం లేకపోవడం, 7 ఆదివారం కావడంతో అభ్యర్థులు ఈ నెల 6నే నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఈసారి రాజ్యసభ స్థానం వదులుకోవడం చర్చనీయాంశంగా మారింది.